కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా నటరాజు చేసేటి నాట్యం నాట్యానికే శిరోమగుటం నటరాజు చేసేది నాట్యం నాట్యానికే శిరోమగుటం ఓంకార స్వరూపం నిఖిల జగతికి మూలాధారం శివం శంకరం శివం శంకరం శివుడు పరవశమునా తాండవమాడెనరే శివుడు పరవశమునా తాండవమాడెనరే కాచాయని పులుకుచు చూడగా కాచాయని పులుకుచు చూడగా తాండవమాడెనరే శివుడు తాండవమాడెనరే శివుడు పరవశమునా తాండవమాడెనరే శివుడు పరవశమునా తాండవమాడెనరే కమలాసనుడి దిగి దిగి అనుచు తాళము వేయగా కమలాసనుడి దిగి దిగి అనుచు తాళము వేయగా అమరేంద్రుడు వేణుగానమును ఆలపించగా అమరేంద్రుడు వేణుగానమును ఆలపించగా 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 శివుడు పరవశమునా తాండవమాడెనరే శివుడు పరవశమునా తాండవమాడెనరే సాగరతనయ మధుర గానమును ఆలపించగా సాగరతనయ మధుర గానమును ఆలపించగా సాగర శయనుడు దిత్తాయనుచు మృదంగమోదగా సాగరశయనుడు దిత్తాయనుచు మృదంగమోదగా 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 శివుడు పరవశమునా తాండవమాడెనరే శివుడు పరవశమునా తాండవమాడెనరే కిట్ట తక్క తిత్తి తిత్త కిట్ట తక్క కిట్ట
శివో ఇక ఈరోజు కార్యక్రమాలను మరింత సుసంపన్నం చేయటానికి మనందరకు మంగళ శాసనాలు అందించడానికి హరిపురం శ్రీ ఆదిశంకరాచార్య శారదా లక్ష్మీ నృసింహపీఠం పరమ పూజ్య శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు వేంచేయుచున్నారు. వారికి భక్తి టీవీ సాదర స్వాగతం పలుకుతోంది. అలానే ఈ కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. शिवो मे अस्तु सदा शिवो శ్రీమద్ జగద్గురు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమద్ జగద్గురు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు దక్షిణాంనాయ శారదా పీఠానికి అతి సమీపంలోని శృంగేరికి దగ్గరలోని హరిపురంలో నెలకొని ఉన్న శారదా లక్ష్మీ నృసింహ పీఠానికి అధిపతిగా గురుతరమైన బాధ్యతలు వహిస్తున్నారు. పీఠాధిపత్యం వహించిన నాటి నుంచి కూడా శ్రీచరణుల వారు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి అహర్నిశలు పాటుపడుతూ ప్రగతిపరమైన జనహితమైన అభ్యుదయకరమైన కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడానికి ఎనలేని కృషి చేస్తున్నారు. అలానే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమఠంలో వేద పాఠశాలను నెలకొల్పారు స్వామివారు. ముఖ్యంగా సామూహిక శివదీక్ష కార్యక్రమం ద్వారా స్వామివారు జాతి, కుల, మత, లింగ వివక్ష లేకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని 8 సంవత్సరాలు పైబడిన వారందరినీ కంకణబద్ధులను చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి స్వామివారు శివదీక్షను ఇచ్చారు. అంతేకాదు
నగాయంత్యా పరం మంత్రం అన్న ఆర్యోక్తి మేరకు బాలికలు మొదలుకొని వృద్ధుల వరకు అన్ని కులాల వారికి పురాణోక్త శ్లోకరూప గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించి వారికి ప్రత్యేక పూజా విధానాన్ని ఏర్పాటు చేసి విశ్వగాయత్రి ఉపాసనా పరిషత్ సంస్థ ద్వారా అందరికీ దైవచింతన కలిగిస్తున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి సిద్ధాంతాలను వ్యాపింపచేస్తున్న శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం భక్తి టీవీ తరపున. అలానే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారిని ఈరోజు కార్యక్రమాల వివరాలు అలానే ఈ కార్యక్రమం యొక్క ప్రాశస్త్యాన్ని కార్తీక మాహాత్యాన్ని మనకు వివరిస్తారు. పెద్దలందరినీ ఆసీనులు కావలసిందిగా మనఃపూర్వకంగా కోరుతున్నాం. ఇక కార్తీక మాస ప్రాశస్త్యాన్ని అలానే కోటి దీపారాధన మహోత్సవాన్ని కార్తీక దీప వైభవాన్ని వివరించవలసిందిగా ఆధ్యాత్మికవేత్త అలానే ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో దేదీప్యమానం చేసుకుందాం. కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా కార్యక్రమ ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన ప్రారంభ సూచకంగా మాత్రమే దయించి కార్తీక దీపాలు ఎవరూ వెలిగించవద్దని మనవి. మనకు స్వామివారు వేదికపై ఉన్నారు. వారి అనుగ్రహం తర్వాత వారి చేతుల మీదుగా కార్తీక దీపం వెలిగించిన తరువాత మనందరం కూడా కార్తీక దీపాలు వెలిగిద్దాం. జగన్నాథ